మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను అతడు ఆయన ఎదుట పెరిగాను. అతనికి సురూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాకాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడిన గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు నొందినవాడై అతడు కొనిపోబడెను. అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా. సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను. అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను. ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను. నిశ్చయముగా అతడు అన్యాయం ఏమీ చేయలేదు, అతని నోట ఏ కపటమును లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. వారు కపాలమునబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకరిని, ఎడమ వైపున ఒకరిని ఆ స్థలమును ఆయనతోడ కూడి సిలువ వేసిరి. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమింపుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకున్నటకై చీట్లు వేసిరి. ప్రజలు నిలువబడి చూచుచుండిరి. అధికారులను, వీడు ఇతరులను రక్షించెను, వీడు దేవుడు ఏర్పరచబడుకొనిన క్రీస్తు అయిన ఎడల తన్ను తాను రక్షించుకొనునని అపహసించిరి. అంతటా సైనికులు ఆయన వద్దకు వచ్చి ఆయనకు చెరకనిచ్చిరి. నీవు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకొనుమని ఆయనను అపహసించిరి. ఇతడు యూదుల రాజని పై విలాసము కూడా ఆయనకు పైగా రాయబడెను. ప్రభా, నా తండ్రి దేవ, జీవాధిపతి, జీవం కలిగిన దేవుడ, ఆశ్చర్యకరుడ స్తోత్రాలు, ఆలోచనకర్త స్తోత్రాలు, బలవంతమైన తండ్రి స్తోత్రాలు, నిత్యుడవగు తండ్రి స్తోత్రాలు, సమాధానాధిపతి నీకే వెళ్ళని స్తోత్రములు చెల్లించుకొంచున్నామయ్యా. ప్రభా, నా తండ్రి దేవ, యేసురాజా, గడిచిన కాలమంతా మమ్మల్ని కాచి కాపాడిన దేవుడు అయ్యా. ఇలాంటి దినాల్లో కూడా తండ్రి దేవ, మీరు మా ముందుండి నడిపించిన గొప్ప దేవుడు తండ్రి దేవ. ఈ మహా శుక్రవారముడు కూడా తండ్రి దేవ, నీ సన్నిధిలో ప్రభా అయ్యా మా అందరినీ ఇట్లా కూర్చోబెట్టిన విధానాన్ని బట్టి కూడా నీకు వెళ్ళలేని స్తోత్రములు చెల్లించుకొంచున్నామయ్యా. ఇప్పటి వరకు మీరు మాకు తోడై ఉన్న దేవుడు కది ప్రభా, నా తండ్రి దేవ. అయ్యా నా తండ్రి దేవ, 7 మాటల్లోకి తండ్రి దేవ నువ్వు నడిపిస్తున్నావు కది ప్రభా, నా తండ్రి దేవ. అయ్యా మొదట మాట అంతట్లో కూడా తండ్రి దేవ నీ కృపను దయచేయమని తండ్రి దేవ. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరగరు కనుక వీరిని క్షమించమన్నావు కది ప్రభా. అయ్యా మాకు క్షమాపణ, ఇతరులను ప్రభా క్షమించే మనసును దయచేయమని తండ్రి దేవ. అయ్యా నీ బిడ్డ ప్రభా, నా తండ్రి అయ్యా నిలవబెట్టి మాట్లాడబోచు ఉండగా ప్రభా బిడ్డ స్వరానికి మీరు తోడుగా ఉండమని తండ్రి దేవ. ఆ బిడ్డను కూడా నీ సిలువ చాటును మరుగుపరుచుకోమని తండ్రి దేవ. నీ కృపతో నింపుకోమని తండ్రి దేవ. అయ్యా మేము సంఘమంతా కూడా ప్రభ మాకు వినగల చెవులని గ్రహించే మనసును, లోబడే హృదయాన్ని కూడా దయచేయమని తండ్రి దేవ. యేసురాజా, ఎందుకు పనికిరాని దాని ప్రభ పాపి ప్రార్థన కూడా మీరు ఆలకించి అంగీకరించమని తండ్రి దేవ. అయ్యా మొదటి మాట నుంచి 7 మాటల వరకు కూడా తండ్రి దేవ నీ కృపతో నీ ఆత్మతో నింపమని తండ్రి దేవ. అడగరా జరుగుంటే మన్నించమని, మర్చిపోయిందంటే జ్ఞాపకం చేసుకోమని, త్వరగా రానున్న ప్రియ కుమారుడైన యేసు పరిశుద్ధ నామములో నియమతో మిక్కిలి బ్రతిమలాడు వేడుకొంచున్నాము నా తండ్రి, ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయన ప్రభువా, సర్వలోక రక్షణార్థమై, సర్వలోక పాప పరిహారార్థమై ప్రభువా మీరు మా కొరకు
చేసినటువంటి నాయన శిలువ పైన మీరు చేసిన ఆ యాగమును నా ప్రభా 40 దినాల నుండి నాయన మేము ధ్యానం చేయడానికి మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి మీకే వెళ్ళలేని స్తోత్రాలు చెల్లించుకొస్తున్నాం. ఈ సమయం ఉంది నాయన. మొట్టమొదటి మాటగా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించమని ప్రభా మీరు మాట్లాడినటువంటి ఆ మాటను ధ్యానం చేయడానికి నిలువబడినటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి ప్రభా. అయ్యా మీరే మీ పరమ సత్యాలను బయలుపరచండి ప్రభా. మమ్మల్ని మేము మీ సిలువ ఎదుట ఒప్పుకొనలాగిన ప్రభా మీ పరిశుద్ధాత్మ శక్తిని మా అందరికీ దయచేయమని, ఈ దీనిని మనం ఆలకించి అంగీకరించమని, కృప వెంబడి కృపను దయచేయమని నిన్ను మా ప్రభువును మా ప్రియరక్షకుడును నీ ప్రియకుమారుడైన యేసయ్య నామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యందు ప్రియమైనటువంటి వారలారా, మనం ధ్యానం చేసేటువంటి మొట్టమొదటి మాట తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించు. ఇది యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత సిలువ మీద మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట. అయితే ఈ మాట మాట్లాడటానికి ముందు ఆయన పరిస్థితిని మనం ఆలోచన చేసినట్లయితే ఇప్పుడు మనమైతే చాలా తేలిగ్గా ఈ మాటను మాట్లాడుతున్నాం. ఏమని? తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు అనేటువంటి మాట మనం చాలా సునాయాసంగా మాట్లాడజేస్తున్నాం. కానీ యేసు ప్రభు వారు ఈ గడిచినటువంటి రాత్రి దాదాపుగా 11 గంటల నుండి గెచ్చెమనేటువంటి తోటలో ఆయన చాలా వేదనతో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన అంత వేదనతో ప్రార్థన చేయవలసి వచ్చింది అని మనం ఆలోచన చేస్తే, లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషి యొక్క పాపము ఆయన యొద్దకు గిన్నెలో తీసుకురాబడింది. ఆ గిన్నెలో ఉన్నటువంటి ఆ విషతుల్యమైనటువంటి పాపాన్ని ఏం చేయాలి? త్రాగాలి. కనుక ఆయన వేదన ఇంత అంత అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే చెమట రక్తపు బిందువలే నేల వ్రాలిను అని రాయబడింది. చెమట రక్తపు బిందువలే నేల వ్రాలిను అని రాయబడింది. అయితే మనం చూస్తే ఆ పరిస్థితి మనిషికి ఎప్పుడు వస్తుంది అని మనం ఆలోచన చేస్తే, తట్టుకోలేనంత టెన్షన్, తట్టుకోలేనంత ఒత్తిడి వచ్చినప్పుడు మాత్రమే ఏమవుతామంటే మనం చెమట రక్తపు బిందువు వలె మారడానికి కారణం అవుద్ది. కనుక ఆయనంత ఒత్తిడిలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు మనం ఈ గెత్సెమనే తోట అని మనం ఆలోచన చేస్తే దానికి అర్థం ఏమిటంటే, దానికి ఉన్నటువంటి అర్థం ఏమిటంటే గానుగ అని కదా. గెత్సెమనేటువంటి వనం యొక్క అర్థం ఏంటంటే గానుగ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? గానుగ అనగానే గానుగలో గింజలేసి మనం నూనె తీసేటువంటి వారంగా ఉంటాం. ఆ గానుగలో గింజలు వేసినప్పుడు నూనె తీయటానికి ఆ గింజ ఎంత ఒత్తిడికి లోనైతేనో దానిలో నుండి నూనె బయటకు వస్తుంది. అంటే యేసు ప్రభు వారు అంత ఒత్తిడికి లోనయ్యన్నారు. ఇప్పుడు అంత ఒత్తిడికి లోనయ్యన్నారు. అంటే తనలో ఉన్నటువంటి ప్రతి రక్తపు బిందువు బయటికి రావడానికి ఎందుకంటే సర్వలోక పాప పరిహారార్థం. ఇది ఎందుకు జరిగిందంటే సర్వలోక పాప పరిహారార్థం. అందుకే అప్పగించినప్పుడు ఒక ఆయన అంటాడు, ఎవరో ఆయన అప్పగించినప్పుడు
తీర్పు తీరుస్తూ ఉంటారు కదా. తీర్పు తీర్చేటప్పుడు ఒక ప్రవచనం ప్రవచిస్తాడు. ఏమని? మన అందరి కొరకు ఒక మనుష్యుడు మరణించుట ఉచితమే కదా, మీరు ఎందుకు కలవరపడుతున్నారు? ఎందుకంటే నీతిమంతుడైనటువంటి ప్రభువుని సిలువ వేయడానికి జనులు అప్పగించేటప్పుడు కలవరం ఉంటుందా ఉండదా? తప్పు చేసిన వాడిని అప్పగించడానికి ఏమాత్రం కలవరపడవలసినటువంటి పని లేదు. అయితే మన మనస్సాక్షి ఏం చేస్తుంటుందంటే తప్పు చేయని వానికి శిక్ష వేయడానికి మన మనస్సాక్షి లోపల అతనేమి తప్పు చేయలేదు కదా, నువ్వెందుకు శిక్షిస్తున్నావు అని మనం అడిగినప్పుడు మనకు ఏమొస్తుంది? కలవరం వస్తుంది. ఆ కలవరాన్ని బట్టి వీరు కలవరపడుతుంటే ఈయన ప్రవచిస్తున్నాడు ఏమని? మన అందరి కొరకు ఒక మనిషి చనిపోవడం యుక్తం కదా, ఎందుకు మీరు ఆ విధంగా ఆలోచన చేస్తున్నారు అంటున్నాడు. అయితే అక్కడ నుండి ఈయన అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. అన్యాయపు తీర్పు, ఏమి న్యాయం అనేది దానిలో లేదు. ఎందుకు లేదు అంటే, ఒకటి తీర్పు తీర్చేది పగటి సమయంలో. మొదటిది తీర్పు ఎప్పుడు తీర్చాలి? మన కోర్టులు ఎప్పుడు పనిచేస్తాయి? మన కోర్టులు ఎప్పుడు పనిచేస్తాయి అంటే 10 నుంచి 10 గంటల నుండి 5 గంటల వరకే పనిచేస్తాయి. తర్వాత పనిచేయడానికి వీల్లేదు. ప్రొద్దుగుంకిన తర్వాత న్యాయస్థానంలో తీర్పు తీర్చడానికి వీలు కాదు. అయితే వీరు అర్ధరాత్రి 11 గంటలప్పుడు పట్టుకొని ముగ్గురు తీర్పు తీర్చినట్లుగా చూస్తున్నాం మనం. ముగ్గురు తీర్పు తీర్చారు. ఎవరెవరు తీర్చారు? ముగ్గురు. అమ్మా కొంచెం గట్టిగా చెప్పండి, నాకు వినపడాలి కదా. ఒకటి మతపరమైనటువంటి తీర్పు, ఒకటి మతపరమైనటువంటి తీర్పు అంటే యాజకులు తీర్చేటువంటి తీర్పు. రెండవది రాజకీయ సంబంధమైనటువంటి తీర్పు. ఈ 2 తీర్పులు. మరొక తీర్పు ఏం తీర్పు అంటే అన్యాయపు తీర్పు. ఒకటేమో మతపరమైనటువంటి తీర్పు, ఇంకొకటి రాజకీయ సంబంధమైన తీర్పు, ఇంకొకటి అన్యాయపు తీర్పు. 3 విధాలుగా యేసుప్రభు వారు తీర్పు తీర్చబడ్డారు. అయితే మనం ఆలోచన చేసినట్లయితే యూదులు అంటే మన దేవాలయానికి సంబంధించినటువంటి యాజకులకి పిలాతుకి సరిపడదు. యాజకులకి పిలాతుకి సరిపడదు. వీరిద్దరికి విరోధమే. అయినా ఈ అన్యాయం తీర్చడానికి వీరేమయ్యారంటే ఇద్దరు స్నేహితులయ్యారు. వీరిద్దరు స్నేహితులయ్యారు. ఎందుకు వారిద్దరికి సరిపడదు అంటే, మాట్లాడితే దేవాలయంలో ఉన్నటువంటి ధనాన్ని తీసుకెళ్ళి దేనికో దానికి వాడేటువంటి వాడుగా ఈ గవర్నరు ఉన్నాడు. దేవాలయానికి సంబంధించినటువంటి ధనాన్ని దేనికి వాడాలంటే దేవాలయ సంబంధమైనటువంటి దానికే వాడాలి. అయితే యెరూషలేము పట్టణానికి ఒక కాలువ, మంచినీళ్ళకి ఒక కాలువ తీయబడి ఉంటుంది. అయితే దాన్ని తీయటానికి కొంత ఖర్చు అవుద్ది. ఆ ఖర్చుకు ఎక్కడి నుంచి తీశాడంటే ఈయన దేవాలయపు నిధిలో నుండి తీశాడు. యెరూషలేము దేవాలయపు నిధిలో నుండి తీశాడు. అసలు తీయాల్సింది ఎక్కడి నుండి? జనులు పన్నులు చెల్లించినటువంటి దానిలో నుండి తీయాలి. అయితే ఇతడు చేసినటువంటి పని ఏంటంటే దేవాలయపు నిధిలో నుండి తీశాడు. కనుక ఇప్పుడు గవర్నర్కి తీర్పు తీర్చినటువంటి పిలాతుకు వీరికి విరోధం అన్నమాట. ఎవరికి? గవర్నర్కు మనం దగ్గర ఉందాం. మనమందరం దేవుని మాటలు మాట్లాడేటప్పుడు ఇక్కడే ఉందాం, మనం ఎక్కడ ఆలోచన చేయొద్దు. అయితే గవర్నర్కు
గవర్నర్ పిలాతుకు యాజకులకు వైరం ఉంది. అయితే ఇప్పుడు అన్యాయపు తీర్పు తీర్చడానికి వీరు ఎందుకు అన్యాయపు తీర్పు తీరుస్తున్నారు అంటే, ఈయన దయగల మాటలు మాట్లాడేటువంటి వాడు, జనులకు ఉపకారం చేసేటువంటి వాడు కనుక లోకమంతా ఆయన వెంటబడి వెళుతుంది. యేసుప్రభు వారికి యాజకులకు ఎందుకు విరోధం అంటే, ఈయన దయగల మాటలు మాట్లాడి దేవుని సంగతులు చెప్తా ప్రజలకు మేలు చేసేటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు మనం మేలు చేసేవారి దగ్గరికి వెళ్తామా, కీడు చేసేవారి దగ్గరికి వెళ్తామా? మేలు చేసేవారి దగ్గరికి వెళ్తాం కదా. మేలు చేసేటువంటి యేసుప్రభు వారి వెంట లోకమంతా వెళుతుంది. అంటే ఆయన బోధలు వినటానికి మాత్రమే జనులు వెళ్ళేటువంటి వారుగా ఉన్నారు. యాజకులుగా ఉన్నటువంటి వారి బోధలు వినటానికి చాలా తక్కువ మంది కనపడుతున్నారు. కనుక ఏం చేశారంటే, ఇప్పుడు ఆయన యాజకులకు యేసుప్రభు వారికి విరోధం అన్నమాట. ఎందుకు విరోధం అంటే, మంచి చేసినందుకు విరోధం. మంచి చేసిన చెడు చేసి విరోధి అయితే అదొక విధానం. కానీ ఆయన చేసింది ఏంటంటే, నేను ఆ వారితోనే అంటాడు ఏమని, మీలో ఎవడైనా నేను పాపం చేశానని మీరు స్థాపింపగలరా అంటే మారు మాట మాట్లాడినటువంటి వారు లేరు. కనుక ఆ విధంగా ఆ విరోధ భావం వారు పెంచుకొని యేసుప్రభు వారి సమయం ఎప్పుడొస్తే అప్పుడు మనం అప్పగిద్దాం అనేటువంటి ఆలోచన చేశారు. రాత్రి చూసాం. ఎవరు తీసుకెళ్ళి అప్పగించారు రాత్రి? అమ్మా, శిష్యుడైనటువంటి ఇస్కరియోతు యోధ 30 ఎండు నాణ్యములకు వారి దగ్గర ఒప్పుకొని తీసుకెళ్ళి వారికి అప్పగించినట్లుగా చూస్తున్నాం. అప్పగింపబడిన అప్పటి నుండి శిలువ మీదకు వచ్చేంత వరకు ఆయన పెట్టినటువంటి బాధలు వర్ణనాతీతం అన్నమాట. ఆయనను పెట్టినటువంటి బాధలు వర్ణనాతీతం. ఇప్పుడు మనం పాటల ద్వారా విన్నాం కదా, కీర్తనల ద్వారా విన్నాం. ఇన్ని ఎంత హింస పెట్టారో అని చెప్పడానికి వర్ణించడానికి శక్యం కాదు. ఎందుకంటే పాలుగారు దేహము పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో, పాపాత్ముల యొక్క కొరడాలు ఎన్నో. ఆ విధంగా ఆయన్ను హింసించినట్లుగా మనం చూస్తున్నాం. కొట్టారు, తిట్టారు, దూషించారు, అవమానపరిచారు. ఈ విధంగా అన్ని విధాల ఆయన్ని మామూలుగా మానవ మనస్తత్వం అయితే, ఇది మన మనస్తత్వం అయితే ఏమవుతామంటే, మనం ఏమవుతాం, అంత అవమానపరిచినప్పుడు, శిక్షించినప్పుడు, దూషించినప్పుడు మన ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే, అయ్యా దేవుడా నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే గనక ఏం చేయాలి, అన్యాయంగా వీరు నన్ను హింసిస్తున్నారు కనుక వీరిని శిక్షించు అంటావాను. అన్యాయంగా హింసిస్తున్నారు వీళ్ళు కనుక నీవేం చేయాలి, ఇప్పుడు శిక్షించాలి. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటను మనం ఆలోచన చేస్తే, ఇన్ని బాధలు పెడుతూ తను చంపుతున్న పాపనరులను క్షమించుమని తండ్రికి వేడుకున్నాడంట. ఇన్ని బాధలు పెడతా, ఇన్ని బాధలు అంటే ఒకవేళ మనం అనుకోవచ్చు ఏమని, అప్పుడే ఇప్పుడు వారు ఎవరెవరు పెట్టారు ఇప్పుడు బాధలు? శాస్త్రులు పెట్టారు, పరిసయ్యులు పెట్టారు, సద్దూకయ్యులు పెట్టారు, వీరందరూ పెట్టారు. బంట్రోతులు పెట్టారు, యాజకులు పెట్టారు. ఆఖరికి ప్రజల మెప్పు కొరకు యేసుని అన్యాయంగా ఎవరికి అప్పగించారు? పిలాతు శిలువకు అప్పగించాడు. అప్పగించినటువంటి వారితో సహా అక్కడే ఉన్నారు. ఎక్కడున్నారు?
శిక్షించినటువంటి వాడు శిక్ష అమలు జరిపిందాక ఎక్కడ ఉండాలి? శిక్షించినటువంటి వాడు. ఇప్పుడు కోర్టులో జడ్జి ఏం చేస్తాడు? ఉరి శిక్ష వేసాడు అనుకుందాం. ఉరి శిక్ష వేస్తే కనుక ఆ కేసు ఫైల్ చేసినటువంటి పోలీస్ అధికారి అక్కడే ఉండాలి. శిక్ష విధించినటువంటి జడ్జి కూడా అక్కడే ఉండాలి. అంటే వీరందరూ అక్కడ ఉన్నారు. వీరందరూ అన్యాయంగా ఆయన్ని ఏం చేశారంటే తీర్చి శిక్షకు అప్పగించారు. అప్పగిస్తే ఆయన ఇప్పుడు ఏమంటున్నాడు అంటే, తండ్రి వీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరుగరు గనక నేను క్షమించు. మనం పాఠ్యభాగాలు చదువుకున్నాం కదా. 22వ కీర్తన 6వ అధ్యాయం 22వ కీర్తన 6వ అధ్యాయం 6వ వచనంలో మొదటి భాగం వదిలేసి రెండు భాగాలు చదువుదాం అమ్మా. నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. చాలమ్మా. ఇక్కడ ఈయన ఏ విధంగా ఉన్నాడంటే నరుల చేత నిందింపబడిన వాడుగా ఉన్నాడు, ప్రజల చేత తృణీకరింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. అయినా మీరు నిందించినా మీరు తృణీకరించినా ఏమంటున్నాడంటే, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించమని చెప్తున్నాడు. అయితే మనం చదువుకున్నటువంటి పత్రిక పాఠ్యభాగం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం చివరి రెండు పంక్తులు చదువుదాం అమ్మా. 5వ అధ్యాయం 2వ పత్రిక చివరి మాటలు. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. ఇక్కడ చేసింది ఎవరు అంటే మనకు దేవునికి మనం జీవించేటువంటి జీవన విధానాన్ని బట్టి మనకు దేవునికి విరోధ భావమే కానీ సమాధానం లేదు. విరోధ భావమే కానీ సమాధానం లేదు. కనుక మనం జీవించేటువంటి మన జీవన విధానాన్ని బట్టి తండ్రి ఏం చేశాడు అంటే, ఆయన ఒక ఒప్పుకున్నాడు కదా. ఎప్పుడు? ఆయన నోవాహు దినాల్లో సర్వ ప్రపంచము నాశనం అయిపోయింది. సర్వప్రపంచం జల ప్రళయం ద్వారా నాశనం చేయబడింది. అయితే రక్షింపబడినటువంటి వారితో ఒక ప్రమాణం చేస్తాడు ఆయన. ఏమనంటే పరితాపం చెందుతాడు. ఎందుకంటే ఇంత సృష్టిని నేను సృష్టించి ఇంతమంది నరులు తయారైన తర్వాత వారిని అందరినీ ఒక్కసారిగా నిర్మూలం చేయవలసి వచ్చింది కనుక ఆయన తన మనసులో పరితాపం చెంది ఏం చేస్తాడంటే, ఇక మీద ఎన్నడూ నేను ఈ విధంగా చేయను అన్నాడు కదా. ఈ మీద ఎన్నడూ ఈ విధంగా చేయను అన్నాడు. చేయనన్నటువంటి ఆయన దీనికి ప్రత్యామ్నాయంగా చేయకుండా ఉండాలంటే ఒక ప్రత్యామ్నాయం ఉండాలి. ఆ ప్రత్యామ్నాయంగా తన ప్రియకుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని మన కోసము మన పాపములు పరిహరింపబడటం కోసం ఆయన ఏం చేశాడంటే ఈ లోకానికి తీసుకుని వచ్చాడు. అదే ఇప్పుడు మనం ఈ పత్రిక పాఠ్యభాగంలో చదువుకున్నటువంటి ఆ మాటలను, చివరి మాటలను చూస్తే, మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు. ఇప్పుడు ఇందుకు ముందు చెప్పాము మీకు ఏమనంటే, దేవునికి మనకి సమాధానం లేదు. దేనివల్ల లేదు? మన జీవన విధానాన్ని బట్టి మనకు సమాధానం
లేదు విరోధంగానే ఉన్నాం. అయితే మన దగ్గరకు తీయడానికి మనని ఆయనకు మనకు సమాధానం కల్పించాలి అంటే ఏం చేయాలి? మన అందరి కొరకు ఇప్పుడు ఆయన ఎవరు ప్రధాన యాజకుడు ప్రవేశించాడు కదా, మన అందరి కొరకు ఒకడు మరణించుట యుక్తమే కదా అన్నాడు. అది అందుకే ఇక్కడ చెబుతున్నాడు ఏమనంటే మనము ఆయన యందు దేవుని నీతి అవటానికి, మనం ఆయన యందు దేవుని నీతిగా మనం మార్చబడడానికి ఆయన ఏం చేశాడంటే మన పాప పరిహారార్థమై ఈ పాప బలిని చేశాడు. ఇది బలి అన్నమాట. బలి మనం పాత నిబంధనలు చూస్తే బలులు చాలా రకాల బలులు చూస్తాం. అయితే ఇది పాప పరిహారార్థమైన బలి, మన అందరి పాప పరిహారార్థమైనటువంటి బలి కనుక మన పాప పరిహారార్థమైన బలి అయ్యాడు. అయినటువంటి ఆయనను మనం ఏం చేయాలంటే మరలా సిలువకు అప్పగించేటువంటి వారంగా ఉండకూడదు. ఇప్పుడు మనం దేవునితో సమాధాన పడ్డాం కదా, దేవుని నీతిగా మనం మార్చబడినటువంటి మనం తగినట్లుగా జీవించడానికే మనం ఆలోచన చేయాలి. కానీ ఎప్పటికప్పుడు మనం వింటున్నాం, ఇంటికి వెళ్ళి మర్చిపోయేటువంటి వారంగా ఉంటున్నాం. ఏది ఇప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ధ్యానం చేస్తున్నాం, కానీ మనల్ని మరిపించేటువంటి శక్తి ఇంకొకటి ఉంది. ఏది అంటే అపవాది శక్తి. దానికి లోబడకుండా మనం ఉండాలి అంటే తప్పనిసరిగా మనం ఆయన యొక్క క్రీస్తు యేసు యొక్క ఆత్మను మనం కలిగి ఉండాలి. ఇప్పుడు ఆ ఆత్మ కలిగినటువంటి ఆయన ఏమంటున్నాడంటే హింసించినటువంటి వారిని, దూషించినటువంటి వారిని, హేళన చేసినటువంటి వారిని, ఎగతాళి చేసినటువంటి వారిని అందరినీ సిలువ ఎదుట అందరినీ చూసి తండ్రి వీరేమి చేయిస్తున్నారో వీరు ఎరుగరు కనుక ఆ మనసు మనలోనికి రావాలి. వచ్చినప్పుడే మనం ఆయనను వెంబడించేటువంటి వారంగా ఉన్నాము అనేటువంటి పౌలు గారు అంటాడు ఏమనంటే యేసు రూపంలోనికి నేను మార్చబడడానికి ఎంత ప్రయాసైనా పర్వాలా. యేసు రూపంలోకి మారాలంటే ప్రయాస పడవలసిందే మనం. అయితే ఆ ప్రయాస ఏ విధంగా పడాలంటే ఆయన మనసు కలిగి మనం ప్రయాస పడినప్పుడు మనం అందరం ఆయన రూపంలోనికి మారేటువంటి వారంగా ఉంటాం కనుక ఆ విధంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను అనుగ్రహించి అందించి నడిపించునుగాక. ఆమేన్.